హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరీనా తేజేంద్ర ఫణికుమార్ 26 సంవత్సరాలు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. ఫిర్యాదు వివరాలు: ఈ ఘటనపై బాధితుడి తండ్రి నరీన సుబ్బరాయుడు 56 సంవత్సరాలు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఎనుగువనిలంక యలమంచలి నరసాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణానికి దారితీసిన ప్రమాదాన్ని వివరించిన ఆయన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్నేహితుడితో కలిసి గదికి తిరుగు ప్రయాణం. ఫిర్యాదు ప్రకారం ఫణికుమార్ కొన్ని నెలలుగా తన స్నేహితుడితో కలిసి కొండపూర్లోని ఆనంద్ నగర్ కాలనీలో లే పార్క్ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:40 ఫణికుమార్ తన స్నేహితుడు పిప్పల్ జానకిరామ్ 26 సంవత్సరాలు తో కలిసి జేఎన్టీయూ నుంచి తమ గదికి తిరిగి వస్తుండగా దుర్ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఏపీ 39 LX 3303 కేపీహెచ్బి 4వ ఫేజ్ ఫ్లైఓవర్పై అంకురా హాస్పిటల్ ఎదురుగా సెల్ఫ్ స్కిడ్ అయింది. బైక్ అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొనడంతో ఇద్దరూ గాలిలోకి ఎగిరిపడి రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో వైద్యం. ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఫణికుమార్కు తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించింది. పిలియాన్ రైడర్ జానకిరామ్కు కుడికాలికి మోకాలి కింద భాగంలో గాయమైంది. సమాచారం అందుకున్న వెంటనే బంధువులు ఫణికుమార్ను యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీకి తరలించారు. వైద్యుల ప్రకారం తలకు వచ్చిన తీవ్రమైన దెబ్బతో మెదడులో రక్తం గడ్డకట్టడం, ఇంటర్నల్ హెమరేజ్ జరిగింది. అత్యవసర చికిత్స కొనసాగించినప్పటికీ గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో యువకుడు ప్రాణాలు నిలువలేదు. తండ్రికి వచ్చిన కాల్ అసహనకర నిజం. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఫణికుమార్ బంధువైన సునీల్ ఘటన గురించి అతని తండ్రికి ఫోన్ చేశాడు. వెంటనే ఎనుగువనిలంక నుంచి హైటెక్ సిటీ చేరుకున్న తండ్రి తన కుమారుని పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. కాని అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఫణికుమార్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు. ప్రమాదంపై కేపీహెచ్బి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్లైఓవర్పై స్కిడ్డుకు దారితీసిన కారణాలపై వేగం, రోడ్డు కండిషన్, బైక్ యాంత్రిక లోపం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. 3 నెలల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చిన ఫణి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ కుటుంబానికి పెద్ద మద్దతుగా ఉన్న ఫణికుమార్ మరణం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. కొండపూర్లో గదిలో స్నేహితులతో కలిసి నివసిస్తూ ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్తుండేవాడని తండ్రి తెలిపారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు నగరంలో ఫ్లైఓవర్లపై వేగనియంత్రణ చర్యలు మరింత కఠినతరం చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి లక్ష్మణ్ చారి నివేదిక. స్టేట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.